ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో ఆర్ అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఆర్ అనే వ్యక్తితో మీ జీవితంలో అతిపెద్ద మార్పులు మీరు చూడబోతున్నారు. ధనుస్సు రాశి వారు గతంలో ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడ్డారు. మీరు ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా మీరు గడిపారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది, వాళ్ళు స్త్రీలా పురుషుల, వారి వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఈ 3 రోజులు మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు భారగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 22, 23, 24 తేదీల్లో ఆర్ అనే వ్యక్తి వల్ల మీ జీవితంలో అయితే అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను చూస్తారు. గత కొంతకాలంగా మీరు మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు, ఆర్థికంగా కూడా చాలా నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ మీకు ఇప్పుడు ఆ పరిస్థితి అనేది ఉండదు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, హేళన చేశారో, నిన్ను చూసి చిన్న చూపు చూశారో, అంటే చాడీలు చెప్పి మీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో వారే మీ దగ్గరికి సహాయం కోసం రాబోతున్నారు. మిమ్మల్ని సహాయం అడగబోతున్నారు. వారి గౌరవం నిలబెట్టుకోవడం కోసం మీకోసం వాళ్ళు తప్పించబోతున్నారు. మీరు పలికితే చాలు, మాట్లాడితే చాలు మీతో అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. ఎంత చేసినా కూడా గతం తాలూకా చేసినటువంటి చేదు జ్ఞాపకాలు అనేవి మీకు మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈ టైంలో వీరికి మనం సహాయం చేయాలా వద్దా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ముఖ్యంగా వారు ఏంటంటే అవసరం కోసమే మీ దగ్గరికి వస్తారు. వారి అవసరం తీరిన తర్వాత మళ్ళీ మీ జీవితం నుంచి వెళ్ళిపోవాలని చూస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. మీరేంటంటే అందరూ మన వాళ్ళే అని మీరు గుడ్డిగా అందరినీ నమ్ముతూ ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు. కానీ అందరూ వారి అవసరాలు తీర్చుకొని మిమ్మల్ని నెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయం మళ్ళీ మీ జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఇంకా నష్టపోతారు. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఒక స్త్రీ కన్ను మీపై పడింది. ఈ యొక్క రాశి వారు చాలా అందంగా ఉంటారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారిని ఒక స్త్రీ ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి వారికి నరదృష్టి కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్ అనే అక్షరం గల ఉన్న స్త్రీ కూడా దీనికి కారణం కాబోతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు కూడా ఈ ఆర్ అనే అక్షరం గల స్త్రీ అయితే కారణం కాబోతుంది. ఆర్ అనే అక్షరం గల స్త్రీ
కట్టు బొట్టు వేషధారణ, మీ మాట తీరు, మీరు ఇంట్లో చేసుకునే పనితీరు, మీ యొక్క ప్రవర్తన, మీరు ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కొచ్చారు, మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరెంత సంపాదిస్తున్నారు, ఇట్లా ప్రతిదీ కూడా పర్టికులర్గా వారు ఆలోచించి మీ మీద ఒక కన్నేసి చాలా వరకు కూడా నేర్చుకున్నారు, చాలా వరకు కూడా మీ మీద దృష్టిని పెడుతున్నారు. ఈ ఆర్ అనే వ్యక్తి చాలా ముసుగు వేసుకున్న గుంటనక్క లాంటి వాళ్ళు. ఈ వ్యక్తి మీతోటి మంచిగా మాట్లాడతారు, నోటితో మాట్లాడతారు, వెక్కిరిస్తారు, కడుపు నిండా విషాన్ని నింపుకొని పైకి ప్రేమతో కూడిన మాటలు. అసలు వీరికి విషం ఉందా అని అనుకుంటారు తెలియని వాళ్ళైతే. కానీ మీకు అలా కాదు, ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ కూడా ఏ పాయింట్ దగ్గర కూడా మీరు చిక్కొద్దు. ఎక్కడ మాయ చేసినా కూడా, ఎక్కడ మిమ్మల్ని డామినేషన్ చేసిన ప్రయత్నం చేసినా కానీ మీరు ఎక్కడా కూడా డామినేట్ అవ్వద్దు. వారి మాటలకు అస్సలు విలువ ఇవ్వద్దు. ఇది మీ జీవితం, మీకు నచ్చినట్టు మీరు బ్రతకాలి. ఒకరి కింద కాలు చెప్పులాగా బ్రతకాల్సిన కర్మ మీకు లేదు. ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే, ధనుస్సు రాశి వారికి ఏదైనా కానీ ఊరికేనే వీరికి ఏదీ రాదు. మీరు ఏదైనా కానీ కష్టపడి సంపాదించుకున్నదే. డబ్బైనా పేరైనా ఇప్పుడు పడుతున్న కష్టాల నుంచి బయటపడే మార్గమైన ఈ యొక్క కష్టాల నుంచి మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాల ద్వారా తెలివితేటలైన ఇలా ఏమైనా కానీ ప్రతిదీ కూడా మీ యొక్క సొంతం. ఒక్కొల్ల యొక్క ఆర్డరింగ్ బ్రతకడం కానీ, ఒకరి యొక్క మాటలకు పొంగిపోవడం కానీ, ఒకరు ఏదన్నా అన్నారు అని చెప్పేసి ఫీల్ అవ్వడం కానీ, లేదంటే కనుక వారిని చూసి మీరు అంటే వారు ఏమన్నా అనుకుంటారో ఏమో అని ఫీల్ అయిపోవడం కానీ, ఇటువంటివి పర్ఫెక్ట్ కూడా మీరు చేయవద్దు. గుర్తుంచుకోండి, మీకు శత్రువులు అని మీకు తెలిసిన వారు ఎదురుగా కానీ దర్జాగా బ్రతికి చూపించండి. ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి, ఏంటంటే ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే స్త్రీ మాటలు మీరు నమ్మొద్దు. మీరు ఎక్కడ చెప్పే మాటలు అక్కడే చెబుతారు. ఇక్కడ మాటలు అక్కడి మాటలు ఇక్కడ. వారి మీద మీకు, మీ మీద వారికి ఇలా చెబుతూ ఉంటారు. మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వీరితోటి జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు, మీ యొక్క కుటుంబ విషయాలు, ఏ విషయం అయినా ఈ ఆర్ అనే స్త్రీతో మీరు షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ఆ స్త్రీతో మీరు చాలా దూరంగా ఉండండి, లేదంటే ఇంకా నష్టపోతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ ఎదుగుదలను ఆపివేసేవారు, మీపై చెడు ప్రచారాలు చేసేవారు, మీపై నరదృష్టిని చూపేవారు ఎవరో మీకు అటువంటి విషయం పూర్తిగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ అయితే మీ జీవితంలో ఈ 3 రోజుల్లో కీలకమైన పాత్ర పోషించబోతుంది. ఇక్కడ అందరి గురించి చెప్పట్లేదు, కానీ కొంతమంది వ్యక్తులు ఇలా ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు అయితే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. కాకపోతే మీరు ఏంటంటే మీరు చేసే పనులు శ్రద్ధగా చేయండి. మీరు మరింత కష్టపడండి, ఖచ్చితంగా ఫలితాలు పొందుతారు. భగవంతునిపై భారం వేసి మీ ప్రయత్నాలు మీరు చేయండి, ఖచ్చితంగా మీకు ఫలితాలు దక్కుతాయి. వృత్తిపరంగా చిన్న లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే ఈ సమయంలో తొలగిపోయి దినదినంగా వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో కీలక మార్పులు వస్తాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులతో ఉన్న చిన్నపాటి సమస్యలు పూర్తిగా సద్దుమరుగుతాయి. అలాగే వ్యాపారంలో మీకు ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో ధనం లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. భాగస్వామితో గత కొంతకాలంగా ఉన్న గొడవలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామిని బయటకు తీసుకువెళ్ళడం లేదా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల మీ బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కోపాన్ని నియంత్రించుకోండి, అప్పుడే బంధాలు బలపడతాయి. ప్రేమలో ఉన్నవారికి మీ మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే ధనుస్సు రాశి వారికి ఆ పరమేశ్వరుని
అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో ఫలితం మీకు దక్కుతుంది. ముఖ్యంగా మీరు 6 అనే వ్యక్తితో ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. మీరు నిత్యం హనుమాన్ చాలీస పఠించుకోండి, శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.